ఏకముఖ లింగం పూర్తి కథ అనే ప్రశ్నపై జరిపిన సమగ్ర విశ్లేషణలో పురాణ గ్రంథాలలో ఏకముఖ లింగానికి సంబంధించి ఒకే ఒక ప్రత్యేకమైన సంపూర్ణమైన కథనం అందుబాటులో లేదని వెల్లడైంది. బదులుగా ఏకముఖ లింగం అనేది శివుని పంచముఖాల సిద్ధాంతంలో ఒక అంతర్భాగం. ఇది శివుని 5 దివ్యరూపాలలో ఒకటైన తత్పురుష స్వరూపాన్ని సూచించే ఒక లోతైన తాత్విక భావన. వినియోగదారు కోరుకున్న కథ అనేది ఏకముఖ లింగం యొక్క తాత్విక వివరణ, పంచముఖాల పురాణగాథ మరియు శ్రీకాకుళంలోని శ్రీముఖలింగం వంటి ప్రసిద్ధ దేవాలయాల స్థలపురాణాల కలయికగా భావించబడింది. ఈ నివేదిక శివలింగం యొక్క తాత్విక మూలాలను, పంచముఖాల పురాణ కథనాన్ని, ఏకముఖ లింగం యొక్క ప్రత్యేకతలను మరియు దాని ఆరాధనా పద్ధతులను వివరిస్తుంది. అంతేకాకుండా ఏకంబరేశ్వర మరియు శ్రీముఖలింగం వంటి పేర్లుగల దేవాలయాల స్థలపురాణాలను విశ్లేషించడం ద్వారా ఏకముఖ లింగమనే తాత్విక భావనకు, ప్రసిద్ధ దేవాలయాల ప్రాముఖ్యతకు మధ్య ఉన్న సూక్ష్మమైన తేడాలను స్పష్టపరుస్తుంది. ఈ నివేదిక ఒక సాధారణ కథనం కంటే విస్తృతమైన, లోతైన మరియు అధికారిక దృక్పథాన్ని అందిస్తుంది. తద్వారా ఈ అంశంపై సంపూర్ణ అవగాహన కలుగుతుంది. శివలింగం పరమేశ్వరుని నిరాకార రూపంపై తాత్విక విశ్లేషణ. శైవ సంప్రదాయంలో శివలింగం అనేది ఒక భౌతిక రూపం మాత్రమే కాదు, అది పరమేశ్వరుని నిరాకార తత్వాన్ని తెలియజేసే ఒక దివ్యమైన సంకేతం. సాధారణంగా లింగం అనే పదానికి చిహ్నం లేదా గుర్తు అని అర్థం. కొన్ని శైవ ఆగమాల ప్రకారం లింగం అనే పదం లిం మరియు గం అనే 2 పదాల కలయికతో ఏర్పడింది. ఇందులో లిం అంటే మన కంటికి కనిపించకుండా లీనమై ఉన్నదానిని, గం అంటే ఒక గుర్తురూపంలో తెలియజేసేది అని అర్థం. ఈ వ్యుత్పత్తి శివలింగం యొక్క అసలైన ఉద్దేశ్యాన్ని స్పష్టం చేస్తుంది. సృష్టికి అతీతమైన, కనిపించని పరబ్రహ్మతత్వాన్ని ఒక చిహ్నం ద్వారా దర్శించుకోవడానికి ఇది ఒక మాధ్యమం. పురాణవచనం ప్రకారం ఈ సృష్టికి పూర్వం ఈ సమస్త విశ్వమంతా అంతులేని మహాజలంతో నిండి ఉండేది. ఆ మహాజలం నుంచి ఒక మహాతేజస్సు ఉత్పన్నమై క్రమంగా లింగరూపాన్ని సంతరించుకుంది. ఈ తేజోమయమైన రూపమే పరబ్రహ్మస్వరూపమైన శివుడు. శివలింగమనేది పురుష, శివ మరియు ప్రకృతి శక్తిల పరస్పర కలయికకు ప్రతీకగా భావించబడుతుంది. పరమేశ్వరుడు తాను నిరాకార స్థితి, అరూపం నుండి తన భక్తులకు సాంబమూర్తిగా రూపంతో దర్శనమివ్వడానికి మధ్యలో ఉన్న ఒక ప్రత్యేకమైన స్థితిగా శివలింగాన్ని పరిగణిస్తారు. అందుకే శివలింగమనేది నిరాకార మరియు సాకార రూపాల మధ్య ఒక వారధిగా నిలుస్తుంది.